మన ఆలోచనలే మనకు సంకెళ్ళు వేసినట్టు ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఒకే ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ అక్కడే ఉండిపోవడం. ఈరోజు మనం ఈ ఓవర్ థింకింగ్ అనే అలవాటును ఎలా వదిలించుకోవాలో కొన్ని పాతకాలపు కథల ద్వారా తెలుసుకుందాం. అంటే ఉదాహరణకు, జరిగిపోయిన సంభాషణ గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించడం, లేదా ఒక చిన్న డెసిషన్ తీసుకోవడానికి గంటల తరబడి బుర్రబద్దలు కొట్టుకోవడం. మనలో చాలామందికి ఇది అనుభవమే కదూ. అయితే ఆలోచించడానికి, అతిగా ఆలోచించడానికి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. మన కెరియర్ గురించో బంధాల గురించో ఆలోచించడం అది అవసరం. కానీ ఏం డ్రెస్ వేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం గంటల తరబడి ఆలోచిస్తూ మన మెంటల్ ఎనర్జీని వృధా చేయడమే అసలు సమస్య. సింపుల్గా చెప్పాలంటే, ఓవర్ థింకింగ్ అంటే మన బ్రెయిన్ పవర్ను అనవసరమైన వాటిపై ఖర్చు చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే, నిజంగా ముఖ్యమైన విషయాలు వచ్చినప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకోలేనంతగా అలసిపోయి ఉంటాం. సరే, మరి మనం మొదటి పాఠంలోకి వెళదాం. ఇది ఒక కథ. అనవసరమైన విషయాలపై మనసు పెడితే ఎంత ప్రమాదమో ఈ కథ మనకు చాలా బాగా చెప్తుంది. ఒక వేటగాడున్నాడు. అతనికి మెడలో ఒక విషపు బాణం గుచ్చుకుంది. అంటే వెంటనే ప్రాణం పోయే ప్రమాదం. కానీ అతను ఏం చేశాడో తెలుసా? గాయానికి మందు వేసుకోవటం మానేసి, ఈ బాణం ఎవరు వేశారు, ఇది దేనితో తయారు చేశారు అని పనికి మాలిన ప్రశ్నలు వేసుకుంటూ కూర్చున్నాడు. ఈ వేటగాడి పరిస్థితినే సైకాలజిస్టులు అనాలిసిస్ పెరాలిసిస్ అంటారు. అంటే ఆలోచిస్తూ ఆలోచిస్తూ అక్కడే ఆగిపోవడం, ఏ పని చేయకుండా స్తంభించిపోవడం అన్నమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? అనవసరమైన విశ్లేషణలో మునిగిపోకుండా ముందు చేయాల్సిన పనేంటో గుర్తించి వెంటనే యాక్షన్ తీసుకోవాలి, అంతే. పర్ఫెక్ట్ సొల్యూషన్ కోసం వెయిట్ చేయకూడదు. సరే, ఇప్పుడు మన రెండో పాఠం చూద్దాం. ఈ కథలో ఓవర్ థింకింగ్ వల్ల మన అసలు విలువల్ని మనం ఎలా మర్చిపోతామో తెలుసుకుంటాం. మరి వాటిని తిరిగి గుర్తు చేసుకోవడం ఎంత ముఖ్యమో కూడా చూద్దాం. ఆ మాట వినగానే గురువుకి ఒక్కసారిగా జ్ఞానోదయమైనట్టయింది. తను అందరికీ శాంతి గురించి చెబుతున్నాడు, కానీ తను మాత్రం కోపంతో రగిలిపోతున్నాడు. ఇది తన విలువలకే పూర్తి వ్యతిరేకం కదా. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మన విలువలు అంటే మన నిజాయితీ, దయ లాంటివి కేవలం మనం తీసుకునే నిర్ణయాలకే కాదు, మన ఆలోచనల్ని కూడా సరిచేస్తాయి. ఎప్పుడైనా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఇవే మనకు కరెక్ట్ దారి చూపిస్తాయి. అందుకే మన విలువల్ని ఒక ఫిల్టర్ లాగా వాడాలి. అప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా వేగంగా, కాన్ఫిడెంట్గా నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఓకే, మన మూడో పాఠానికి వెళ్దాం. గడిచిపోయిన విషయాల గురించిన బాధల్ని, చింతల్ని ఎలా వదిలించుకోవాలో చెప్పడానికి ఇక్కడ ఒక మంచి ఉదాహరణ ఉంది. ఇక్కడ చూడండి, ఒక నిమిషం పాటు నీళ్ల గ్లాసు పట్టుకుంటే పెద్ద కష్టమేం కాదు, తేలికగానే ఉంటుంది. అదే గంటసేపు పట్టుకుంటే చేయి నొప్పి పుట్టడం మొదలవుతుంది. ఇక రోజంతా పట్టుకుంటే నొప్పి భరించలేక కుప్పకూలిపోతాం. ఒక స్వామీజీ మన పాత జ్ఞాపకాలు, బాధలు కూడా ఇలాంటివే అని చెప్పడానికి ఈ సింపుల్ ఎగ్జాంపుల్ వాడారు. గ్లాసు బరువు మారలేదు కదా, కానీ మనం దాన్ని పట్టుకున్న సమయాన్ని బట్టి దాని భారం పెరిగిపోయింది. మన బాధలు, పాత జ్ఞాపకాలు కూడా సేమ్ టు సేమ్ అంతే. వాటిని ఎంత ఎక్కువ కాలం మోస్తే అవి అంత బరువుగా మారిపోతాయి. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన మెసేజ్ ఏంటి? సింపుల్, ఆ గ్లాస్ని కింద పెట్టేయడమే. అంటే మనకిప్పుడు ఏమాత్రం అవసరం లేని మానసిక భారాల్ని, పాత బాధల్ని వదిలేయాలి. రైట్, ఇక మన చివరి పాఠం. జీవితం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి అని పెద్ద పెద్ద ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం కదా. ఈ కథ మనకు చాలా సింపుల్గా ఒక దారి చూపిస్తుంది. ఒక కుర్రాడు జీవిత పరమార్థం తెలుసుకోవాలని ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆ గురువు ఏం చెప్పాడో తెలుసా? నువ్వు భోజనం చేయడం నేను చూశాను, ఇప్పుడు వెళ్ళి నీ ప్లేట్ నువ్వు కడుక్కో అన్నారు. ఆ ఒక్క మాటతో ఆ అబ్బాయికి అంతా అర్థమైపోయింది. జీవితం అంటే ఏవో గొప్ప గొప్ప ప్లాన్స్ వేయడం కాదు, మన ముందున్న చిన్న పనిని శ్రద్ధగా, సరిగ్గా చేయడమే అని. సో ప్రతిదానిలో ఏదో లోతైన అర్థం ఉందని వెతకడం ఆపేసి, ఇప్పుడు ఈ క్షణంలో మనం చేయాల్సిన పని ఏంటి అనే దానిపైన దృష్టి పెట్టాలి. అలా చిన్న చిన్న పనులు పూర్తి చేసుకుంటూ వెళ్తే జీవితం దానికదే ముందుకు సాగుతుంది. సో ఇదంతా విన్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే. ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల గురించి ఆలోచించడం పక్కన పెడితే